జీవితం మీద ఆశ వదిలేసి లైఫ్‌లో అన్నీ కోల్పోయిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. దేవుడా! నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు? నాకే ఎందుకు ఇంత బాధలు పెడుతున్నావు? అని అనుకునే వాళ్ళకి నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. మీ లైఫ్‌లో కష్టాలు, బాధలు, ఏడుపులు ఎక్కువ ఉన్నాయి అంటే ఆ దేవుని అనుగ్రహం మీ మీద ఉన్నట్టే. వినడానికి వింతగా, కొత్తగా ఉన్నా కూడా ఇది 100% నిజం. నీకేమైనా పిచ్చా? దేవునికేం అవసరం మనుషులకి కష్టాలు పెట్టాలి, బాధలు పెట్టాలి, ఏడిపించాలి అనంటే దేవుడు ఇలానే చేస్తాడు అని నేను చెప్తాను. ఎందుకో తెలుసా? ఫ్యామిలీలో ఒక్కరికి మాత్రమే కష్టాలు, బాధలు, అవమానాలు, ఏడుపులు ఇవన్నీ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఎదిరించి నిలబడి స్ట్రాంగ్ అవుతాడు కాబట్టే. అతను స్ట్రాంగ్‌గా ఉంటేనే కదా ఫ్యామిలీనందరిని కాపాడుకుంటాడు. ఫ్యామిలీని కాపాడుకుంటూనే అవతలోళ్ళు కష్టాల్లో ఉన్నా కూడా వెళ్లి ముందుండి నిలబడతాడు కాబట్టే దేవుడు ఇలాంటి వాళ్ళని స్ట్రాంగ్ చేయడానికి ముందుగా కష్టాలు, బాధలు, ఏడుపులన్నీ ఇస్తారు. నేను ఎక్కువగా గుళ్ళకెందుకు ఎళ్తుంటానో తెలుసా? ఎక్కడ అహంకారం, గర్వం తలకెక్కేస్తుందో అని చెప్పి భయంతో వెళ్తూ ఉంటాను. దేవుడా! ఉన్నన్ని రోజులు 10 మందికి ఉపయోగపడేలాగా చూడు స్వామి అని చెప్పి ఆ దేవుడిని ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాను. తెలిసో తెలియకో చిన్న చిన్న తప్పులైతే చేస్తూ ఉంటాం. అది మానవ సహజం. ఇంక మీదట ఎప్పుడైనా ఇలాంటి మిస్టేక్స్ జరగకూడదు అని అనుకుంటే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా గుళ్ళో కూర్చొని తీసుకోండి. ఎందుకంటే గుళ్ళో తీసుకునే ఆలోచన, గుళ్ళో తీసుకునే నిర్ణయం అది సరైందని నేను నమ్ముతూ ఉంటాను కాబట్టి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటుంది. లైఫ్ ఎప్పుడు మనకి సెకండ్ ఛాన్స్ ఇస్తూనే ఉంటుంది. మనకి ఇప్పుడు కష్టాలున్నాయి, ఇప్పుడు బాధలున్నాయి, ఇప్పుడు అవమానాలున్నాయి అంటే అవి ఇప్పుడు మాత్రమే. రేపుండవు అని అర్థం. ఈ రోజుల్లో బాగా ఖరీదైనది, విలువైనది, కనుమరుగైపోతున్నది ఒకే ఒకటుంది. అదేంటో తెలుసా? నమ్మకం. ఎవరైతే నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో, నమ్మకాన్ని కాపాడుకుంటారో ఆ ప్రకృతి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నీకు ఖచ్చితంగా కాపాడుతూనే ఉంటుంది అనేది నేను బాగా నమ్ముతూ ఉంటాను. ఆ శివయ్యని దర్శనం చేసుకున్న ప్రతిసారి నాకు ఒకటే అనిపిస్తూ ఉంటుంది. తన భార్యకి సగ భాగాన్నిచ్చాడు. గంగని తలపైన పెట్టుకున్నాడు. విషాన్ని కంఠాన దాచుకున్నాడు. పులి తోలు చుట్టుకున్నాడు. ఒళ్ళంతా విభూది రాసుకున్నాడు. శ్మశానంలో తిరుగుతూ ఉన్నాడు. ఇంత త్యాగాలు చేశాడు దేవుడు అయ్యుండి. మరి మనుషులెందుకు ఇంత స్వార్థంగా ఉన్నారో అర్థం కావట్లేదు. మన, తన అన్నీ మర్చిపోయి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ఆ శివయ్య ఇప్పటికీ కూడా భక్తుల కోరికలు తీరుస్తూ ఉన్నాడు. ఏ రోజు కూడా మనం కథలో విన్నా, పురాణాల్లో విన్నా భోగ భాగ్యాలు ఏవి కూడా లేకుండా శ్మశానంలో తిరుగుతూ ఉన్నాడు. దేవుడే ఇన్ని త్యాగాలు చేస్తున్నాడు. భక్తుల కోరికలు తీరుస్తున్నారు. మరి మనుషులు ఏమడుగుతున్నారు దేవుడి దగ్గరకొచ్చో తెలుసా? దేవుడా! నాకు లక్షలు కావాలి, కోట్లు కావాలి, బంగారం కావాలి, ఉన్నదంతా నాకే కావాలి, పక్కనోడు ఎక్కడైనా పోవాలి అన్న ఒక స్వార్థంతో దేవుడి దగ్గరకొచ్చి అడుగుతున్నారే. ఇలాంటి వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా డబ్బులు, బంగారు, ఆస్తులు, భోగభాగ్యాలు అన్నీ ఇస్తాడు. కానీ కొన్ని తప్ప. అదేంటో తెలుసా? మనశ్శాంతి, ఆరోగ్యం, ఆయుష్ ఇవి మాత్రం అస్సలివ్వడు. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి స్వార్థపరుడుగా తయారవుతాడో తన పతనాన్ని తానే తెచ్చుకున్నట్టు. దాని నుంచి దేవుడు కూడా కాపాడలేడు. ఆ శివయ్య ఆడే లీలలు, మాయలు ఎవ్వరికీ అర్థం కాదు. కొంచేపు నవ్విస్తాడు, కొంచేపు ఏడిపిస్తాడు. కానీ భక్తుల్ని కాపాడుకుంటూ వస్తాడు. భక్తుల కోరికల్ని ఇప్పటికీ తీరుస్తూ ఉంటాడు. అందుకే బోలా శంకర అని అంటారు. అదేంటో తెలీదు కానీ జీవితం సగం అయిపోయిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మంచేది, చెడేది అని సగంలో తెలుస్తూ ఉంటది. మరి ముందే తెలిసేలాగా దేవుడు చేసింటే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటుంది. సరే సరే ఓకేలే కానీ ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు అని అంటారా? మంచి ఎవరు చెప్తే ఏంటండి? లైఫ్ ఎప్పుడు మనకు అన్నీ నేర్పించదు కాబట్టి నాకు తెలిసింది, తెలుసుకున్నది ఈరోజు మీతో అన్నీ షేర్ చేసుకుందామని అయితే చెప్పుకుంటున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్‌గా మీకైతే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటో తెలుసా? మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా దయచేసి వాటిని మధ్యలో మాత్రం అస్సలు ఆపకండి. మీరు చేయాలనుకున్నది చేయండి. మిగిలింది ఆ దేవుని మీద వదిలేసేయండి. వెనక్కి మాత్రం అస్సలు తిరిగి చూడొద్దండి. డెఫినెట్‌గా మీరు సక్సెస్ అయితే చూస్తారు. జీవితం అనేది చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, చంపుకుంటూ స్వార్థంగా బతకడం అవసరమా? మనుషులు ఉన్నప్పుడు విలువ ఇవ్వకుండా లేనప్పుడు మాత్రం చాలా ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని నేను చూస్తూ ఉంటాను. దయచేసి మనుషులు ఉన్నప్పుడే విలువ ఇవ్వండి. మనుషులు ఉన్నప్పుడే మాట్లాడడానికి ట్రై చేయండి. అంతేగాని మనుషులు లేనప్పుడు వాళ్ళ మీద ఎక్కడ లేని ప్రేమంతా చూపిస్తూ ఉంటారు చాలామంది. అది చాలా తప్పు. తర్వాత మీరు కావాలనుకున్నా కూడా వాళ్ళు మీ లైఫ్‌లో ఉండకపోవచ్చు. బడిలో నేర్పించే పాఠాల కన్నా జీవితంలో నేర్పించే పాఠాలు చాలా బలంగా ఉంటాయంటే ఇదేనేమో. కథల్లో, పురాణాల్లో చెప్తూ ఉంటారు. శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చెప్పేసి.
అది ఈరోజు నిజమయ్యింది. అభిషేకం కోసం తీసుకొచ్చిన పాలని కాలభైరవుడి ఆకలి తీర్చడానికైతే ఈరోజు నేను ఉపయోగించాను. ఎక్కడున్నిందో, ఎలా వచ్చిందో తెలీదు గానీ, సాక్షాత్తు ఆ కాలభైరవుడే నన్ను వెతుక్కుంటూ వచ్చాడని నేను బలంగా నమ్ముతున్నాను. చేసే మంచైనా, చెడైనా వెంటనే తిరిగొస్తుంది అనేది నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను. ఓం నమః శివాయ.